క్వశ్చన్ మీకు. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను, కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్. మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్. ఏదో చదువుకోవటం, పాస్ అవటం, ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎనఫ్, అట్లా పెరిగిన దాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ, ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ వాజ్ బ్రాటప్, అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు, చివరికి మేమిద్దరం, మా చెల్లి నేను పెద్ద యంగెస్ట్. సో వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట. ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్, చదువుకోవటం అవన్నీ, అమ్మకి హెల్ప్ చేయటం అట్లా. సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 19 years. సో 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ మ్యారీడ్, ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు. ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా, ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సో హీ ఈజ్ the person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది, ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ, ఓకే, హీ ఈజ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూమ్ ఐ అడ్మైర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. బట్ మీకు ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వని, మెన్ అవ్వని, ఎస్పెషలీ ద మెన్, వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య. బికాస్ భర్త అనే అతను కష్టపడతాడు, భార్య ప్రోత్సహించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను కూడా ఎదగగలడు. చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు. డైలీ 8:30 ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్, 8:30 in the morning, 15 minutes ఆర్ మ్యాక్స్ 20 minutes. దాని తర్వాత ఆయన దారి ఆయనది, నా దారి నాది. నేను కూడా డిస్టర్బ్ చేయను, చాలా అర్జెంట్ అవుతేనే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు. సో ఆల్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ. లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, యు ఆర్ ఆల్ ద లేడీస్ ఆర్ ద గర్ల్స్ ఆర్ ద ఉమెన్ హూ ఎవర్ ఇస్ ప్రెజెంట్ హియర్, యూ ఆల్సో హ్యావ్ టు మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలిగితే you will also flourish and main your husband. And లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆయనకి పని అంటే అంత పిచ్చి. సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్. ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్. అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు, వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ఇంట్లో హిట్లర్ ఉంది, లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ.